వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 31 మంది లబ్ధిదారులకు 22.46 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు అత్యవసర ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన వారికి 15 రోజుల్లోనే సీఎం సహాయ నిధి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ అహర్నిశలు పేదవాడికి అండగా ఉండాలన్న ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా నియోజకవర్గాలతో కంపేర్ చేసుకుంటే మనం మంచి ప్లేస్లో ఉన్నప్పటికీ ఇంకా కూడా ఎవరైనా మిస్ అయితే అండగా నిలబడే కార్యక్రమం. ఈ ప్రభుత్వం ఎప్పుడు పేదవాడి గురించి ఆలోచిస్తుంది అంటానికి ఇదొక్కటే మచ్చుతునక దీన్ని అందరూ వాడుకోవాలని మరోసారి మనవి చేస్తూ, ఈ కార్యక్రమం మీకు మాకు కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, తృప్తినిచ్చే కార్యక్రమం. పేదవాడికి ₹1,00,000, 2,00,000, 30,000, 40,000 ఆ చెక్కు అందుకుంటున్నప్పుడు వాళ్ళ ఆనందం, ఎంతో కొంత వాళ్ళ బాధల్లో మనం కూడా పాలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ట్రాఫిక్ సిఐ చాన్ బాషా ఆటో డ్రైవర్లు ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, ఓవర్లోడింగ్, మొబైల్ వినియోగాన్ని నివారించాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరిస్తూ ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని కోరారు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొలగుంద మండలం కోగిలితోట గ్రామంలో మౌలాలి తాత, కాసిం తాత, హుస్సేన్ తాత, హసనప్ప తాతలకు భక్తుల సహకారంతో రూపొందించిన నూతన వెండి కిరీటాలను ఘనంగా సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ విగ్రహాలను గ్రామంలో వైభవంగా ఊరేగించగా 4,000 మందికి పైగా భక్తులు పాల్గొని సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం, అన్నప్రసాదం పంపిణీ చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్ జగన్ ఆదేశాల నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన నషాముక్త భారత్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ డ్రగ్స్ ఇతర వ్యసనాలకు యువత బానిసలు కాకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో మంచి విలువలు పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు పాల్గొన్నారు. In such a way that no one will, everyone will take action free. Everyone will take it freely, openly, and ensure that వాళ్ళు చెప్పేది కూడా ఫాలో అయ్యేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుతూ, సో మరొకసారి ఐ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్ అండ్ వాలంటీర్స్ అండ్ ఆల్ మై డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిఐఓ గారు ఉన్నారు, డిడబ్ల్యూ గారు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ నషాముక్త్ భారత్ అభియాన్ లో కూడా స్టేక్ హోల్డర్, మంచి స్టేక్ హోల్డర్ గా పార్టిసిపేట్ చేస్తూ అవేర్నెస్ డ్రైవ్స్ లో కూడా ముందుకు వెళ్తామని మళ్ళీ కన్సల్ట్ చేయడం జరిగింది. సో వెంటనే మా డిడబ్ల్యూఓ అండ్ మా డిఈఓ అండ్ డిఐఓ కాలేజెస్ లో, స్కూల్స్ లో అండ్ ఈవెన్ మా దగ్గర ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ లో కూడా దీన్ని కన్వర్జెన్స్ చేసుకుంటూ బ్రహ్మకుమారిస్ వాళ్ళు అవేర్నెస్ చేసేటప్పుడు డెఫినెట్ గా సపోర్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఈ నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా డ్రగ్స్ పిల్లలు కానీ. విజయనగరం జిల్లాలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ రాజు మాట్లాడుతూ పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, నాణ్యమైన విద్య, బాల్య వివాహాల నివారణ, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు కమిషన్ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు గంగా సూర్యనారాయణ రాజు, డాక్టర్ పి నాగమానస పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళకి వాళ్ళ హక్కులకి రక్షించబడుతున్నాయి అని పరిశీలించటం కోసం మా కమిషన్ సభ్యులు కానీ మేము కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాలో పర్యటన చేస్తూ కేటాయించే ప్రతి పైసా వాళ్ళకి అందే విధంగా, అదేవిధంగా ఏదైతే అనేక రుగ్మతలు, సామాజిక రుగ్మతలు, బాల్య వివాహాల నిర్మూలన కోసం కానివ్వండి, అలాగే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కానీ అనేది తల్లిదండ్రులు గమనించాలి. అలాగే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా గమనించటం, వాళ్ళలో నైతిక విలువలను పెంచే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కమిషన్ కోరుతూ ఉంది. ఈ విధంగా రాబోయే రోజుల్లో లేకుండా ఒక ఆరోగ్యమైన భారత్ కోసం, అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచే విధంగా మా కమిషన్ దృష్టి పెడుతుంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఎస్సి 2025పై సిబిఐ విచారణ, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని మందస మండలం గంగువాడ సముద్ర తీరంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు క్షేమం త్వరితగతిన విడుదల కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగర మత్స్యకార సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, మత్స్యకారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన త్వరలోనే ప్రజల మధ్యకు రావాలని ప్రార్థించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అప్పలరాజుపై రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందని ఆరోపిస్తూ ఆయనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్ని వచ్చాయంటే ఇప్పుడు మనకి డాక్టర్ గారు అయినటువంటి కృషి ఫలితమే ఈ మధ్యకాలం మన మంచి గంగమ్మ తల్లికి గంగా మాతకి గంగమ్మ తల్లికి లాయర్ గారు తల్లికి గంగమ్మ తల్లికి. అలాగే మరి నారాయణపురం సర్పంచ్ గారు అలాగే ఎంపీటీ గారు కేసీఆర్ డాక్టర్ గారు కూడా ఒక కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నారు. కప్పులు మరి చూస్తే కొబ్బరికాయ వస్తుంది. మరి అలాగే విశాఖ జిల్లా పెందుర్తిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2026 పోస్టర్లను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శిశువులకు తొలి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, కార్యకర్తలకు యూనిఫారాలు పంపిణీ చేయడంతో పాటు చిన్నారులకు అన్నప్రాసన, ప్రీ స్కూల్ కిట్ల పంపిణీ నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో వైసీపీ ఆధ్వర్యంలో డిఎస్సి 2025 నియామకాలపై రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. టెంట్ ఏర్పాటుకు పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. మెగా డిఎస్సి పేరుతోటి ప్రతిభను తుంగలో తొక్కి అవినీతి మార్గంలో అనేక మందిని ఉపాధ్యాయులు చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సిపై సిబిఐ విచారణ చేయాలని గత 1-2 నెలల నుంచి రాష్ట్రమంతా ఉద్యమిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఇటీవల నీట్ పరీక్షలో పిలుపునిచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ క్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరి పొన్నూరులో స్థానిక శాసనసభ్యుడు దూళ్లపాళ్ల నరేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జనజీవి యువకులు పోలీసులను ఎదిరించి టెంట్ని వేసి నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్నట్టు విషయం మీ అందరికీ తెలుసు. ఈ డిమాండ్ని ప్రభుత్వం ఆమోదించి వెంటనే డిఎస్సిలో అవకతవకలు సరిదిద్దాలని, తిరిగి చర్యలు తీసుకునే వరకు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని జంజీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక పోలీసులో దౌర్జన్యకాండను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంజీ సంయుక్తంగా ఖండిస్తూ ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీకర ప్లే స్కూల్లో బోనాల ఉత్సవాల సందర్భంగా బయటకు వెళ్లిన బాలుడు షణ్ముఖ్ చెరువులో పడి మృతి చెందాడు. స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యమై ఈ ఘటనకు కారణమని కుటుంబం సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు కొల్లూరు పిఎస్ పరిధిలో తెల్లాపూర్లో ఒక ప్లే స్కూలు
శిఖరం అనే ఒక ప్లే స్కూల్లో ఒక సంఘటన జరిగింది. బాబు 6 years ఏజ్ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి స్కూల్లో దింపిపోవడం జరిగింది. తర్వాత కొద్దిసేపు తర్వాత బాబు కనిపించట్లేదు. స్కూల్ ముందు రోడ్డు అవతల చెరువు ఉంది. తర్వాత కొద్దిసేపు తర్వాత సెక్యూరిటీ అదే అక్కడ ఉన్నటువంటి ఆయా వాళ్ళు చెక్ చేస్తే బాబు అప్పటికే చెరువులో పడి ఉన్నాడు. వాళ్ళు అక్కడ నుండి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది, హైదరాబాద్ హాస్పిటల్కి. అక్కడ డాక్టర్లు బాబు ఎగ్జామిన్ చేసి బాబు చనిపోయినాడని నిర్ధారించినారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విజయనగరం జిల్లాలో వైసీపీ 4 రోజుల రీలే నిరాహార దీక్షలను ప్రారంభించింది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో రెవెన్యూ హాల్ సమీపంలో చేపట్టిన దీక్షల్లో మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, యువజన నాయకులు ఈశ్వర్ కౌశిక్ పాల్గొన్నారు. డిఎస్సిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన నేతలు ఆగస్టు 9 వరకు దీక్షలు కొనసాగుతాయని, 10న నిర్వహించే భారీ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూడా ఈ డిఎస్సి పైన జరిగిన అవకతవకలకి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారో వారు పూర్తిగా కోల్పోయిన ఈ కళ్ళు లేని కూటమి ప్రభుత్వానికి కనువిప్పు జరిగేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. ఢిల్లీ యువజన నాయకులు, విద్యార్థి నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలోనే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరాహార దీక్ష చేశారు. ఆ పేపర్ అనేది లీక్ అయ్యింది, మీ వాడికే మీరు ఉద్యోగం ఇచ్చుకున్నారని ఈ రోజు మేమందరం కూడా ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం కనీసం అంటే కనీసం స్పందించని పరిస్థితిలో ఈ రోజు మన రాష్ట్రంలో కనిపిస్తుంది. అన్ని కూడా ప్రశ్న పట్టేసే మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనగానే మన రాష్ట్రం పెట్టని చెప్పాను, పోనీ ఉద్యోగం ఇస్తే ఇచ్చారు, ఏ పీఈటీ కింద ఇస్తే బాగున్నాం. ఈ రోజు స్పోర్ట్స్ కోటా చదువు రానివాడు వచ్చి ఈ రోజు పిల్లలకి చదువు చెప్పే పరిస్థితి. ప్రకాశం జిల్లా కందుకూరులో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. డిఎస్సి వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు. చాలా మంది అనుకుంటున్నారు మధు సంగతి తెలియదు, మధులో బిరుసు మధు అందరూ అనుకుంటారేమో పాపం ఏముందిలేనండి, మధు వీడియోలో భయపడితేనే మధుసూదన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి భయపడి పారిపోయేటువంటి వాడు కాదు, వెన్ను చూపించేటువంటి వాడు. తిరగబడితే ఒక్కసారి ఇక్కడ ఉండేటువంటి అధికారులకి, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి సత్తా తెలిసేటువంటి పరిస్థితులు గుర్తుంచుకోండి. కాబట్టి ఎవరు గడిచి బతకం, గట్టిగా నిలబడగలిగినటువంటి వాడు, ప్రజలకు అండదండలు అందించగలిగినటువంటి వాడు. కాబట్టి ఏదో వచ్చేళ్లే కాసేపు ఉడత ఊపులుస్తే మరలా ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు. కానీ ఎక్కడికి పాడు ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో మీ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టేంత వరకు ఇది కందుకూరు నియోజకవర్గ ప్రజలు అందరం అండదండలు అందించి ముందుకు నడిపిస్తాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. ఈ ప్రతినిధిగా తల ఎత్తుకొని బుర్రా మధుసూదన్ యాదవ్ మీ శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టడం ఖాయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు పనినా, కుతంత్రాలు పనినా 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు పూర్తవుతాయి. 10వ తేదీ నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తాం. ర్యాలీ నిర్వహించి మేము అడిగేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే నైతిక విలువలు లేనటువంటి కుటుంబం ఏదన్నా ఉందంటే అది నారా కుటుంబం. బహుశా ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే నైతిక విలువలు లేని చాలా మంది అనుకుంటున్నారు మధు సంగతి తెలియదు, మధులో బిరుసు మధు అందరూ అనుకుంటారేమో పాపం ఏముందిలేనండి, మధు వీడియోలో భయపడితేనే మధుసూదన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి భయపడి పారిపోయేటువంటి వాడు కాదు, వెన్ను చూపించేటువంటి వాడు. తిరగబడితే ఒక్కసారి ఇక్కడ ఉండేటువంటి అధికారులకి, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి. అనకాపల్లి జిల్లా చోడవరంలో దళిత విముక్తి ఆధ్వర్యంలో చుండూరు దళిత అమరవీరుల సంస్కరణ సభ నిర్వహించారు. రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ మాట్లాడుతూ, చుండూరు ఘటనకు 35 ఏళ్లు గడిచినా బాధితులకు పూర్తి న్యాయం జరగలేదన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గద్దర్కు నివాళులు అర్పించిన నాయకులు దళితులపై జరిగిన అన్యాయాలకు బాధ్యులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
మారణ హోమానికి, మారణ నరమేధానికి వ్యతిరేకంగా ఈరోజు మనం సభ జరుపుకుంటూ ఉన్నాం. 1991లో ఓ దళితపేట మీదకి దాడి చేసి పోలీసుల సమక్షంలోనే, పోలీసుల నాయకత్వంలోనే వెంటాడి వేటాడి నరికి చంపారు దళితుల్ని, పేదల్ని. 35 ఏళ్ళు అయింది నేటికి. కానీ దళితులకు న్యాయం జరగలేదు, పేదలకు న్యాయం జరగలేదు. అంటే ప్రభుత్వాలు, కోర్టులు ఎవరి పక్షాన ఉన్నాయి? పేదల పక్షాన ఉన్నాయని నమ్ముదామా? ఈరోజు SC ST చట్టం ఉన్నది, లేదా 170 చట్టం ఉన్నది గిరిజనుల కోసం. కానీ చట్టాలు అమలవుతున్న తీరు చూస్తున్నట్టయితే చట్టాలు అమలవ్వట్లేదు, పేరుకే కాగితాల మీద కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా చుండూరులో 8 మంది అమరులకు మనం జోహార్లు అర్పించవలసిన అవసరం ఉన్నది. మొన్ననే కారంచేడు అమరు 17న కారంచేడు అమరులకు జోహార్లు అర్పించాం. కానీ దేశంలో మనువాద పాలన మరింత కులాలని, మతాల్ని రెచ్చగొడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మతోన్మాదం, కులోన్మాదం పెరిగిపోతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఈ మతోన్మాదానికి, కులోన్మాదానికి వ్యతిరేకంగా మనం పోరాడవలసిన అవసరం, సందర్భం వచ్చింది మన ముందుకి. మార్కాపురం జిల్లా కనగిరిలో దేశం కోసం మధ్యవర్తిత్వం వారోత్సవాల్లో భాగంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి బి రూపశ్రీ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు త్వరగా, సులభంగా పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1510ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, పారాలీగల్, వాలంటీర్లు పాల్గొన్నారు. మధ్యత్వం ఉత్తమం, మధ్యత్వం రాజీ మార్గమే, రాజీ మార్గమే, రాజీ మార్గమే, రాజీ మార్గమే, మధ్యత్వం, 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 రాజీ మార్గమే, రాజీ మార్గమే, రాజీ మార్గమే, మధ్యత్వం, 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 రాజీ మార్గమే, రాజీ మార్గమే, మధ్యత్వం. రాజీ మార్గమే, రాజీ మార్గమే, రాజీ మార్గమే, మధ్యత్వం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.